ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యోహాను సువార్త 6వ అధ్యాయం 29వ వచనం. ఆయన పంపిన వాని యందు విశ్వాసముంచుటయే దేవుని క్రియ. యేసు మన జీవితానికి ఆహారం లాంటివాడు. యేసు అవతల ఒడ్డున కనిపించగానే వాళ్ళు ఆయనతో, రబ్బీ, మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు అని అడిగారు. యేసు, ఇది నిజం. అద్భుతాల్ని చూసినందువలన నన్ను మీరు వెతకడం లేదు. రొట్టెలు తిని మీ కడుపులో నింపుకున్నందున నా కోసం వెతుకుతున్నారు. చెడిపోయే ఆహారం కోసం పాటుపడకండి. చిరకాలం ఉండే ఆహారం కోసం పాటుపడండి. దాన్ని మనుష్య కుమారుడు మీకిస్తాడు. ఆయనపై తండ్రి అయిన దేవుడు తన అంగీకార ముద్ర వేశాడు అని చెప్పాడు. వాళ్ళు ఆయన్ని దైవకార్యం చేయాలంటే మేము ఏం చేయాలి అని అడిగాడు. యేసు ఆయన పంపిన వాణ్ణి నమ్ముటయే దైవ కార్యం అని సమాధానం చెప్పాడు. అలాగైతే మేము నమ్మేటట్టు ఏ అద్భుత కార్యాన్ని చేసి చూపిస్తారు? మా ముత్తాతలు ఎడారుల్లో మన్నాను తిన్నారు. దీని గురించి గ్రంథాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. ఆయన వాళ్ళు తినడానికి పరలోకం నుండి ఆహారం ఇచ్చాడు. యేసు జవాబు చెప్తూ, ఇది నిజం. పరలోకం నుండి నిజమైన ఆహారం ఇచ్చింది మోషే కాదు. దాన్ని ఇచ్చేవాడు నా తండ్రి. ఆ జీవాహారం పరలోకం నుండి దిగి వచ్చిన క్రీస్తే. ఆయన లోకానికి జీవాన్నిస్తాడు అని అన్నాడు. వాళ్ళు, అయ్యా, ఇక నుండి ఈ ఆహారం మాకివ్వండి అని అన్నారు. యేసు ఈ విధంగా చెప్పాడు, నేను జీవానిచ్చే ఆహారాన్ని. నా దగ్గరకు వచ్చినవాడు ఆకలితో పోడు. నన్ను నమ్మిన వానికి ఎన్నడూ దాహం కలగదు. కానీ నేను ఇంతకు క్రితం చెప్పినట్లు నన్ను చూశారు, అయినా మీరు నమ్మలేదు. తండ్రి నాకు అప్పగించిన వాళ్ళందరూ నా దగ్గరకు వస్తారు. నా దగ్గరకు వచ్చిన వారినెవరిని నేను ఎన్నటికీ నెట్టివేయను. ఎందుకంటే నేను పరలోకం నుండి నా ఇష్టం నెరవేర్చుకోవడానికి దిగిరాలేదు. నన్ను పంపిన వాని ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాను. నన్ను పంపిన వాని కోరిక ఇది, నాకు అప్పగింపబడిన వాళ్ళను నేను పొగొట్టుకోరాదు. వాళ్ళను చివరి రోజు బ్రతికించాలి. కుమారుని వైపు చూసి ఆయన్ని నమ్మినవాడు అనంత జీవితం పొందాలి. ఇదియే నా తండ్రి కోరిక. ఆయన నమ్మిన వాణ్ణి నేను చివరి రోజు బ్రతికిస్తాను. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.